రూపా అయిందా? అయిపోయింది. అయిపోయిందా? అయిపోవచ్చింది ఈ కొన్నంట్లే. ఇంకా ఎంతసేపు? 5 నిమిషాల్లో స్నానం చేసి వచ్చేస్తా. త్వరగా కానీ. 5 minutes later. ఇంకా రెడీ అవ్వలేదా? 2 minutes అంతే. ఎంతసేపు చేస్తావు రూపా? ఉదయాన్నే 7 గంటలకంతా రెడీగా ఉండమని చెప్పానా? ఇంకా లేట్ చేస్తున్నావు. నేను 10 నిమిషాల్లో రెడీ అయి కూర్చున్నా. ఎందుకా బాబు, స్నానం చేసి బట్టలేసుకొని సెంటు కొట్టుకుంటే అయిపోయేదానికి మళ్ళీ రెడీ అయ్యానని దానికో పేరొకటి. నీకన్నా గంట ముందే లేచి కసు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గేసి టిఫిన్ చేసి అంట్లు కడిగి స్నానానికి వెళ్ళొచ్చేసరికి ఈ టైం అయింది. నేనేమి ఖాళీగా లేను. సర్లే చేసావు గాని అయిపోయినట్టేగా. మళ్ళీ మేకప్లని మ్యాచింగ్లని లేట్ చెయ్యకు. రోజు ఇంట్లో మాసిపోయిన నటిలాగా వేసుకుని తిరుగుతున్నాను. ఇలా ఫంక్షన్లకు వెళ్లేటప్పుడైనా కొంచెం రెడీ అవ్వకపోతే ఎలా? ఊర్లో ఉన్న వాళ్ళంతా నిన్ను చూసి ఏమనుకుంటారు? చూడు, రూపేష్ కి ఎలాంటి భార్య వచ్చిందో, కనీసం దానికి రెడీ అవ్వడం కూడా చేత కాదు అని నవ్వుకోరు. నేనందంగా రెడీ అయితే నీకే కదా లాభం. ఇంకా ఇంకేముంది, మొత్తానికి నేను చెప్పొచ్చేదేంటంటే, ఆడవాళ్ళు రెడీ అయ్యేటప్పుడు త్వరగా అని మీ భర్తలంతా తొందర పెట్టకండి. ఎందుకంటే మేము రెడీ అయ్యేది మా కోసం కాదు, కేవలం మీకు అందంగా కనిపించడానికి, 10 మందిలో మీ మగవాళ్ల పరువుని నిలబెట్టడానికి. అది తెలుసుకోండి ముందు. నాకు ఎంత తెలివైన భార్య వచ్చిందో. మహాతల్లి నీకో దండం. నీకు ఎంతసేపు కావాలనిపిస్తే అంతసేపు రెడీ అవ్వు. నువ్వు అయిపోయిందని చెప్పేదాకా నేనుగా నిన్ను పిలవను. అలా రా దారికి, లేకపోతే నాతోనే పెట్టుకుంటావా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.